'కిష్కింధపురి' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. ఓ పనైపోతుంది. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో చేసే బిజినెస్ గోస్ట్ టూర్ కండక్ట్ చేస్తూ పబ్లిక్‌కి థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ చేయిస్తుంటాడు. సో, అలా ఒకరోజు 11 మెంబర్స్ పాడుపడిపోయిన రేడియో స్టేషన్‌కి వెళ్తారు. బట్ అక్కడ ఉండే దెయ్యం వాళ్ళని చంపాలని అనుకుంటుంది. సో, తర్వాత ఏం జరిగింది? ఆ గోస్ట్ ఎవరు? హీరో వాళ్ళని ఎలా సేవ్ చేశాడు? అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ యావరేజ్ అండి అంతే. బట్ మూవీలో వచ్చే హారర్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని షార్ట్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. బట్ మొత్తం మూవీ కాదు, ఫ్యూ సీన్స్ అంతే. స్టోరీ కూడా ఏమంత కొత్తగా లేదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం వీక్‌గా అనిపించింది. మూవీలో కొన్ని ట్విస్టులు సర్ప్రైజింగ్‌గా ఉంటాయి. బట్ సేమ్ పాత స్టోరీసే కొత్త సీన్స్‌తో చూసినట్టు అనిపించింది. హారర్ వైస్ అయితే మూవీ బావుంది. బట్ ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో కూడా మూవీ వాచబుల్ అండి. హారర్ సీన్స్ ఓకే అనుకుంటే. అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవు మరి. పాజిటివ్స్: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు ప్రీవియస్ మూవీస్‌లో కంటే ఈ మూవీలో చాలా బెటర్. బట్ స్టిల్ కొన్ని సీన్స్ దగ్గర ఇంకా బాగా చేయొచ్చేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే హారర్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బావుంది. అనుపమ గారి యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ ఇన్ సెకండ్ హాఫ్. మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ నెగెటివ్స్ వచ్చేసి వీక్ స్టోరీ, మూవీలో లాజిక్స్ లేకుండా అక్కడక్కడ స్టోరీ వెళ్ళిపోతుంది. కొత్త కైండ్ ఆఫ్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండు అనిపించింది. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5.